అప్పుడు అంటే ఆ ఊరికి ఆ జన్మలో ఏంటి తీసుకుని ఇష్టపడిపోయినప్పుడు అప్పటి మహానీయుడు మా ఊరి నుంచి పనులు కట్టుకుని మా ఊరి పనులు ఇక్కడికి వచ్చి ఈడ సమాధి అయినాడు. సమాధి అయినాడు. ఈయన అంతా చేసినారు. వాళ్ళందరూ వచ్చింది సంవత్సరానికి గెలిచింది వాళ్ళు వచ్చి మళ్ళా సమాధి బండ తీసి చెప్పు జరుగుతున్నట్టుగా అంటే సరిపోయినాక సమాధి ఆపకతల తల పుట్టి పండుకొని చనిపోయిన బతుకుంటేనే ఇంకోకపోతే నేను ఆయన పండ చూసినాక ఆయన తిరిగి పడుతున్నాను. తర్వాత గంధము పూల వాసన అప్పుడు వేసి కట్టుకొని కాపలా గోడలు ఎక్కించి అంత సత్తమ్మాని పెట్టి అప్పుడు పెద్ద మనుషులంతా కలుసుకొని ఆ ఊళ్ళో మా ఊరు ఈ స్వామి చేసినారు. ఇది కృష్ణపల్లికి ఉందిలే ఎందుకు లేదని చెప్పింది ఈయన కృష్ణపల్లిని చేసుకొని ఇంకా తర్వాత ఇంకా దీన్ని ఎలా చేసే బాగుంటుందని చెప్పింది. పాల్గొన మాసం శుద్ధ పౌర్ణమి నాడు గ్రంథము మరుసటి రోజు జెండా మరుసటి రోజు జాగ్రత్తని 3 రోజులు పెట్టారు. ఆ పాల్గొన మాసం వచ్చేది ఎప్పుడు వస్తుంది? మార్చి నెలలోనే వచ్చేది. మార్చి నెల పౌర్ణమి ఏ డేట్ అవుతుందో ఆ డేట్కి ఇక్కడ గ్రంథం అవసరమే లేదు. మార్చి నెలలో పౌర్ణమి గుర్తు పెట్టుకుంటే ఏ డేట్ అయినా కానీ శనివారం పని ఆదివారం పని చేస్తారు. ఈ మన నరులో ఏం చేసినామంటే సీఎల్ కోసం అని శనివారం మధ్యాహ్నం చేసుకున్నా కానీ మాట్లాడాలి. కాకపోతే పట్ట 10 గంటలప్పుడు వాములు కాలి బస్ స్టాండ్లోనే వాములు కాలిపోయినాయి. ఇక లంకలాటలో పాప కానీ చనిపోయింది. జెండా ఎత్తుకునేటప్పుడు ఆ చెల్లెలు జెండా ఎత్తుకునేటప్పుడు అన్ని అనార్థాలు చేసినారు. మన వాళ్ళు సీఎల్ కోసం డేట్ మార్చినది. అందుకని ఇది మార్చాం మన వాళ్ళ డేట్. అది ఏ వారం ఉన్న పని ఏ రోజన్నా పని అప్పుడు గంధం శివరాత్రికి అమావాస్యకి అవుతుంది. శివరాత్రి 15 రోజులు పౌర్ణమి. ఆ పౌర్ణమి నాడు ఇక్కడ స్వామి ఒకసారి అంటే ఈ ఊరు కిష్టంపల్లె దగ్గర జమాలయ్య స్వామి దూరు మండలం కిష్టంపల్లె చెప్పండి. దూరు మండలం కిష్టంపల్లె గ్రామం శ్రీ జమాలవల్లి స్వామి దర్గా. ఇక్కడ ప్రజలంతా వస్తుంటారు. ఆయన కోరికలు నెరవేరుతున్నాడు. దండ పెట్టుకొని పోతున్నారు. ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ అంతా పిల్లల ఇంటికెళ్ళి తీసుకోవడము చేయడము ఇటువంటి అన్ని ఎంత దూరాంచే వస్తున్నారు భక్తులంతా. ప్రతి సంవత్సరం జరుగుతుంది స్వామి తినాలా? ప్రతి సంవత్సరం మార్చి నెలలో పౌర్ణమి ఏ డేట్ అవుతుందో ఆ డేట్కి ఇక్కడ గ్రంథం 3 రోజులు జరుగుతుంది అనమాట. ఆ పౌర్ణమి నాడు గ్రంథము, మరుసటి రోజు వచ్చేసి జెండా, మరుసటి రోజు వచ్చి జాగ్రత్త అని 3 రోజులు పెడతారు. 3 రోజులు ఇక్కడ జరుగుతుంది అనమాట. వచ్చిన భక్తులందరికీ అన్నదాన సత్రం ఉంది. అన్నదానం కూడా ఏర్పాటు చేసినారు. గంధమా పొద్దు మధ్యాహ్నము సాయంత్రం పెడతారు. జెండా పొద్దు మధ్యాహ్నము సాయంత్రం పెడతారు. ఎవరైనా కొత్త పాతలు ఉండేటోళ్ళకు కూడా 3వ రోజు కూడా అన్నం ఇక్కడ పెడతారన్నమాట. అది వచ్చిన భక్తులంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా యాటలు తెచ్చుకుంటారు. సాయం పేరు మీద యాటలు పోసుకొని జెండాలు ఎక్కించుకొని తిరిగిపోతుంటారు. ఉత్తప్పుడు కూడా డైలీ వస్తుంటారు. వాళ్ళు ముక్కుబళ్ళు చెల్లించుకొని పోతుంటారు. కోరికలు ఖచ్చితంగా ఆయన పాదాల కాడికి వచ్చి నమ్మి ఆయన మీద భారం పేరు చేసిన వాళ్ళందరికీ నమ్మినోనికంతా ఉన్నాడు. నమ్మనోనికి ఏమి లేదు. అంతే కదా మరి. నేను కిష్టంపల్లి పోయినా జమాల దరగా లేకపోయినట్టు ఏం సుఖం లేదు. భారం అంతా ఆయన మీద వేసి ఆయన దగ్గరికి ఆయన చెప్పుకుంటే మన బాధలు మన కోరికలన్నీ నెరవేరుస్తాయి. అంతేగాని ఈడ నువ్వు పూజారులంలే నీకు ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి మేము లెక్క చూసుకున్నది లేదు.
ఈ మనస్ఫూర్తిగా మాకు ఇచ్చినది అంతేగాని మేము ఎవరి బలవంతం చేసేది ఎవరన్నా అంటారు స్వామి మాకు అంతరం వేయంటే అంతరం వేసేది లేదు. ఆయన కాళ్ళ కాడ పోయి నమస్కరించుకొని నీ బాధ నువ్వేదో ఆయన చెప్పుకుంటే ఆయనే నీకు ఇచ్చాడు. నేను నీకు 2 మాటలు చెప్పి నువ్వు